హలో స్ట్రేంజర్స్! ఇక నుంచి మన ఛానల్‌లో డైలీ కరెంట్ అఫైర్ వీడియోస్ విత్ ఎక్స్‌ప్లనేషన్ అప్‌లోడ్ చేయడం అయితే జరుగుతుంది. యాస్పిరెంట్స్ ఎవరైతే యూపీఎస్‌సి, ఎస్ఎస్‌సి, ఎన్‌డీఏ, సీడీఎస్, బ్యాంక్స్ ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఈ వీడియో వల్ల మీకు నాలెడ్జ్ గెయినట్టు అనిపిస్తే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. ఇండియా టు హోస్ట్ గ్లోబల్ పొటాటో హబ్ ఇన్ విచ్ సిటీ? ఒకవేళ మీకు ముందే ఆన్సర్ తెలిసినట్టయితే వీడియోని పాజ్ చేసి కామెంట్ సెక్షన్‌లో ఆన్సర్‌ని ఫస్ట్ కామెంట్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి ఆగ్రా. రీసెంట్‌గా యూనియన్ క్యాబినెట్ గ్లోబల్ పొటాటో రీసెర్చ్ హబ్‌ని ఆగ్రాలో ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. ఏదైతే ఇప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఆగ్రాలో ఎస్టాబ్లిష్ చేయడానికి అప్రూవల్ ఇచ్చిందో అది ఓన్లీ రీజనల్ సెంటర్ మాత్రమే. దాని పేరెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్. దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లీమా. అది పెరు దేశంలో ఉంది. ఇంటర్నేషనల్ పొటాటో సెంటర్ అనేది 1971లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. Center launches which initiative to train officials for better tribal scheme execution? Option A Adhikaram Yogi, Option B Atmanirbhar Bharat, Option C Ekalavya Parashikshan Yojana, Option D Pradhan Mantri Adi Adarsh Gram Yojana. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఆదికరం యోగి. దేశవ్యాప్తంగా గిరిజన సంక్షేమ రంగంలో పనిచేస్తున్న స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ న్యూఢిల్లీలో 2 రోజుల వర్క్షాప్ తర్వాత గిరిజన ప్రాంతాలు వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నందుకు కారణం వాటి కోసం పథకాలు లేకపోవడం కాదు, వాటిని అమలు చేసే వారిలో ప్రేరణ లేకపోవడం అని తేల్చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ 2 రోజులు ఆది అన్వేషణ్ జాతీయ సమావేశంలో ప్రతిపాదించబడిన ఈ తీర్మానాలు ఆధారంగా కేంద్ర గిరిజన వ్యవహార మంత్రి జువల్ ఓరం శుక్రవారం అనగా జూన్ 27 తారీఖు 2025 సంవత్సరం ప్రభుత్వం ఆది కర్మ్ యోగి కార్యక్రమాన్ని ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ ఎండింగ్లో ప్రకటించారు మరియు పథకాలు అమలుకు పౌర కేంద్రీకృత ఆలోచన మరియు డెలివరీ ఆధారిత విధానంతో పనిచేయడానికి అంకితమైన అధికారులు క్యాడర్ను నిర్మించడానికి ఉద్దేశించబడిందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. రాష్ట్ర, జిల్లా మరియు బ్లాక్ లెవెల్ ట్రైనర్స్ మరియు మాస్టర్ ట్రైనర్స్ బృందాన్ని సృష్టించడం ద్వారా దాదాపు 20 లక్షల మంది క్షేత్రస్థాయి వాటాదారులకు సామర్థ్యాన్ని పెంపొందించడం దీని లక్ష్యం. ఈ మేరకు 180 మంది స్టేట్ లెవెల్ ట్రైనర్స్, 3,000కు మందికి పైగా డిస్ట్రిక్ట్ లెవెల్ ట్రైనర్స్ మరియు 15,000 మందికి పైగా బ్లాక్ లెవెల్ ట్రైనర్స్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. విచ్ యానిమల్ మేడ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ రీఅపియరెన్స్ ఇన్ అస్సాం కాజీరంగా కార్బీ యాంగ్లాంగ్ ల్యాండ్స్కేప్? ఆప్షన్ ఏ ఆసియాటిక్ లైన్, ఆప్షన్ బి టైగర్, ఆప్షన్ సి ఆసియాటిక్ వైల్డ్ డాగ్, ఆప్షన్ డి హైనా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి ఆసియాటిక్ వైల్డ్ డాగ్. ఆసియాటిక్ వైల్డ్ డాగ్ని డోల్ అని కూడా పిలుస్తారు. ఇది స్థానికంగా అంతరించిపోయినట్లు భావించిన తరువాత అస్సాంలో కాజీరంగా కార్బీ యాంగ్లాంగ్ ల్యాండ్స్కేప్లో తిరిగి కనుగొనబడింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఆమ్గూరి జంతు కారిడార్లో కెమెరా ట్రాప్స్ ఆధారాల ద్వారా డోల్ తిరిగి రావడాన్ని నిర్ధారించాయి. ఈ ఆవిష్కరణ ఈ ప్రాంతంలో జంతు పరిరక్షణకు ఒక ముఖ్యమైన సంఘటనను సూచిస్తుంది. ఇండియా ఇంట్రడ్యూస్డ్ ఇట్స్ ఫస్ట్ డెడికేటెడ్ యానిమల్ ఓవర్పాస్ కారిడార్ ఆన్ విచ్ ఎక్స్ప్రెస్వే? ఆప్షన్ ఏ ఢిల్లీ ముంబై, ఆప్షన్ బి హైదరాబాద్ బెంగళూరు, ఆప్షన్ సి బెంగళూరు చెన్నై, ఆప్షన్ డి కోల్కతా ఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ ఢిల్లీ ముంబై. కంబైనింగ్ కన్జర్వేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్తో కలిపి ఒక ల్యాండ్మార్క్ చర్యగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ దేశంలోనే మొట్టమొదటి వన్యప్రాణుల ఓవర్పాస్ కారిడార్ను జాతీయ రహదారిపై నిర్మించింది. రతంబోర్ టైగర్ రిజర్వ్ బఫర్ జోన్ గుండా వెళ్లే ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే యొక్క 12 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ప్రాజెక్టులో 5 ఓవర్పాసెస్ మరియు భారతదేశంలోనే అతి పొడవైన వన్యప్రాణుల అండర్ పాస్ ఉన్నాయి. ఇవన్నీ నేచురల్ రిసోర్స్కి భంగం కలిగించకుండా సురక్షితమైన జంతువుల కదలికలను ప్రారంభించడానికి రూపొందించబడ్డాయి. విచ్ స్టేట్ టు హోస్ట్ 2029 వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్? ఆప్షన్ ఏ హైదరాబాద్, ఆప్షన్ బి గుజరాత్, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి కోల్కతా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి గుజరాత్. రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని గుజరాత్లోని అహ్మదాబాద్, గాంధీనగర్ మరియు ఏక్తా నగర్ జరుగుతుందని ప్రకటించాయి. 1985వ సంవత్సరం నుండి ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్ జరుగుతున్నాయి. అయితే 2029 సంవత్సరంలో వరల్డ్ పోలీస్ అండ్ ఫైర్ గేమ్స్లో దాదాపు 10,000 మందికి పైగా అథ్లెట్స్ పాల్గొంటారని భావిస్తున్నారు. హూ బికేమ్ 634th ఆస్ట్రోనాట్ టు రీచ్ స్పేస్? ఆప్షన్ ఏ శుభాంశు శుక్లా, ఆప్షన్ బి వ్లాడిమిర్ కొమరోవ్, ఆప్షన్ సి సునీతా విలియమ్స్, ఆప్షన్ డి అలెక్సీ లియోనోవ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ ఏ శుభాంశు శుక్లా. గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెస్ట్ పైలట్, ఇంజనీర్ అండ్ ఇస్రో ఆస్ట్రోనాట్. ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాంలో భాగంగా స్పేస్లోకి ప్రయాణించిన నలుగురి ఆస్ట్రోనాట్స్లో ఆయన మొదటివారు. ఆయన ప్రస్తుతం యాక్సియం మిషన్ 4లో ఉన్నారు. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని విజిట్ చేసిన ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ వచ్చేసి రాకేష్ శర్మ. ఆయన 1984లో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అయితే విజిట్ చేశారు. సెకండ్ ఇండియన్ టు విజిట్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వచ్చేసి శుభాంశు శుక్లా. యాక్సియం మిషన్ 4లో ఆయనకు కేటాయించిన సీట్కి ఇస్రో నియర్లీ $65 million ఇన్వెస్ట్ చేసింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ మేక్స్ ఈ అటెండెన్స్ మ్యాండేటరీ ఫర్ స్కూల్ టీచర్స్ ఫ్రమ్ 1st July 2025? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి మధ్యప్రదేశ్. స్కూల్స్ నిర్వహణలో ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీని పెంపొందించే దిశగా ఒక ప్రధాన అడుగులో భాగంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం 2025 జూలై 1 నుండి గవర్నమెంట్ స్కూల్స్లో వర్క్ చేస్తున్న టీచర్స్ అందరూ తమ అటెండెన్స్ని డిజిటల్గా గుర్తించడం తప్పనిసరి చేసింది. విచ్ కంట్రీ హోస్టెడ్ ద 2025 ఏషియన్ పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ వేర్ ఇండియా వోన్ 27 మెడల్స్? ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి చైనా, ఆప్షన్ సి థాయిలాండ్, ఆప్షన్ డి జపాన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి థాయిలాండ్. జూన్ 17 నుంచి జూన్ 22 వరకు థాయిలాండ్లో జరిగిన ఏషియా పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో భారత షట్లర్లు 27 మెడల్స్ గెలుచుకొని వాళ్ళ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ను కనబరిచారు. ఈ మెడల్స్ లిస్ట్లో 4 గోల్డ్ మెడల్స్, 10 సిల్వర్ మెడల్స్ అండ్ 13 బ్రాంజ్ మెడల్స్ ఉన్నాయి. వాట్ ఈస్ ద న్యూ ఆటో సెటిల్మెంట్ లిమిట్ సెట్ బై ఈపీఎఫ్ఓ ఫర్ అడ్వాన్స్ క్లెయిమ్స్ ఫ్రమ్ ద పెన్షన్ అకౌంట్? ఆప్షన్ ఏ 4 lakhs, ఆప్షన్ బి 5 lakhs, ఆప్షన్ సి 7 lakhs, ఆప్షన్ డి 6 lakhs. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి 5 lakhs. ప్రీవియస్లీ అయితే ఈ లిమిట్ వచ్చేసి ఓన్లీ 1 lakh మాత్రమే ఉండేది. ఇప్పుడు 5 lakhsకి ఇంక్రీజ్ చేశారు. దీని ద్వారా సబ్స్క్రైబర్స్ అత్యవసర మెడికల్ ట్రీట్మెంట్స్కి, మ్యారేజ్, హౌస్ కోసం లేదా ఎడ్యుకేషన్ కోసం ఫండ్స్ని ఈజీగా పొందగలరు. వాట్ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి హ్యావ్ ఆల్ నాటో మెంబర్స్ అగ్రీడ్ టు స్పెండ్ ఆన్ డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ బై 2035? ఆప్షన్ ఏ 7%, ఆప్షన్ బి 12%, ఆప్షన్ సి 5%, ఆప్షన్ డి 2.9%. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి 5%. సో చూసారు కదా స్ట్రేంజర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సివిల్ స్ట్రేంజర్స్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.